హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేవరకు 26/2/2025 బుధవారం. ఈరోజు 2 నక్షత్రాల పందెం నడుస్తుంది. మొదటి నక్షత్రం చూసినట్లయితే శ్రవణ సాయంత్రం 5:30 వరకు, తర్వాత ధనిష్ట నక్షత్రం అనేది నడుస్తుంది. ఈరోజు కోడిని పడమర దిక్కు నుంచి వదిలినట్లయితే ఎక్కువ శాతం విన్ అయ్యే అవకాశం ఉంది. ఈ శ్రవణ నక్షత్రంలో గెలిచే ఓడి రంగులు చూసినట్లయితే తెల్ల డేగ కాకిని కొడుతుంది, కోడి కాకిని డేగని పింగళాన్ని కొడుతుంది, డేగ పింగళాన్ని కొడుతుంది, తెల్ల నెమిలి నల్ల నెమిలిని కొడుతుంది. ఇక సాయంత్రం 5:30 తర్వాత ధనిష్ట నక్షత్రం అనేది మొదలవుతుంది. ఈ ధనిష్ట నక్షత్రంలో గెలిచే రంగులు ఓడే రంగులు చూసినట్లయితే నెమిలి వన్న కాకి ఎర్ర కాకిని కోడిని ఎర్ర కోడిని కొడుతుంది, పసిమిగల కాకి పసిమిగల డేగని కోడిని కొడుతుంది, కోడి వచ్చేవరకు నెమిలి వన్న డేగని పచ్చ డేగని పసిమి డేగని నలుపు వన్న కోడిని కొడుతుంది, డేగ వచ్చేవరకు పసిమిగల డేగను కొడుతుంది. ఉదయం మొదటి జాము అనేది 6 గంటల నుండి 8:20 మధ్య కాలంలో నడుస్తుంది. ఈ మొదటి కాలంలో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కాకి డేగ. ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసినట్లయితే కాకి డేగ అనేది అన్ని రంగుల మీద గెలిచే రంగు అండి. తర్వాత కాకి పసిమిగల కాకి నెమిలి పింగళ 9 వన్న కాకి గట్టి కాకి నల్లబొట్ల సేతువ నల్ల కక్కిరాయి నెమిలి అబ్రాస్ ఈ రంగులనేవి ఈ జాములో ఎక్కువ శాతం విన్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేగ ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగళ ఎర్ర అబ్రాస్ గేరువ కోడి మైల శుద్ధ డేగ ఈ రంగులనేవి ఎక్కువ శాతం ఓడిపోయే అవకాశం ఉందండి. కాబట్టి దెబ్బలాడే ప్రతి ఒక్కరూ ఈ రంగుల్ని చూసి 1-2 సార్లు ఎంచుకొని పందెం ఆడుకోవాలండి. ఇక రెండో జాము అనేది 8:20 నుండి 10:48 మధ్య కాలంలో నడుస్తుందండి. ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కోడి నెమలండి. ఈ కోడి నెమలు అనేది ముసుగు పెట్టుకునే రంగు అండి. ఇక ఈ జాములో గెలిచే రంగులు చూసినట్లయితే కోడి నెమిలి కోడి పింగళ నెమిలి కక్కిరాయి తెల్ల కోడి కక్కిర తెల్ల బొంగ పచ్చకాకి తెల్ల నెమిలి కోడి మైల ఇవి చూపులకి మ్యాక్సిమం విన్ అయ్యే అవకాశం ఉందండి. ఇక ఈ రంగుల మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే డేగ కాకి డేగ పర్ల పచ్చకాకి గట్టి కాకి డేగ పింగళ నల్ల నెమిలి నల్ల అబ్రాస్ గట్టి కాకి నెమిలి శుద్ధ డేగ ఈ రంగులనేవి అన్ని రంగుల మీద ఓడిపోయే అవకాశం ఉందండి. ఇక మూడో జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 వరకు నడుస్తుందండి. ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు డేగ పింగళ. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే డేగ శుద్ధ డేగ పూల ఎర్ర కక్కిరాయి ఎర్రబొట్ల సేతువ ఎర్ర మైల గేరువ ఎర్రపూల కోడి రసంగి ఈ రంగులనేవి ఈ జాములో ఎక్కువ శాతం చూపులకి గెలిచే అవకాశం ఉందండి. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకి నల్ల మైల నెమిలి పచ్చకాకి కాకి నెమిలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్లబోర పచ్చకాకి నల్లకట్టు అబ్రాస్ సేతువ ఈ రంగులనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద ఓడిపోయే అవకాశం ఉందండి. కాబట్టి దెబ్బలాట పెట్టుకునేవారు 1-2 సార్లు ఆలోచించి ఈ కోళ్ళని దెబ్బలాట పెట్టుకోవాలండి. సో ఇక చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుంచి సాయంత్రం 3:36 మధ్య కాలంలో 4వ జాము అనేది నడుస్తుందండి. ఈ 4వ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కోడి కాకి నెమిలండి. ఇది ఈ జాములో ఈ రంగు అనేది ముసుగుకి మంచి కలర్ అండి. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే కోడి కాకి నెమిలి కోడి కాకి
నల్లకట్టు రసంగి, కోడి నల్లి కక్కిరాయి, కోడి పచ్చకాకి, నల్లబొట్ల సేతువ, నల్ల కోడి చూపు మైల, కోడి చూపు కాకిడాగ, బూడిద మైలాలు అనేవి ఈ జాములో చూపులకి గెలిచే రంగులండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకిడాగ, డేగ పింగళ, కాకి నెమిలి, పసిమి సేతువ, నెమిలి అబ్రాస్, నెమిలి రసంగి, నెమిలి డేగ, నెమిలి మైల, ఎర్ర జాములు ఈ రంగులు అనేవి అన్ని రంగుల మీద మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఉందండి. కాబట్టి దెబ్బలాట ఆడేవారు 1-2 సార్లు రంగు అనేది ఎంచి దెబ్బలాడుకోవాలి. ఇక సాయంత్రం 3:36 నుండి 6 గంటల మధ్యకాలంలో 5వ జాము అనేది నడుస్తుందండి. ఈ 5వ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు నెమిలి డాగ అండి. ఇక చూపులకి గెలిచే రంగులు చూసినట్లయితే నెమిలి డాగ, కాకిడాగ పర్ల, నెమిలి మైల, ఎర్ర మైల, శుద్ధ డాగ, కాకి నెమిలి, నెమిలి అబ్రాస్, ఎరుపు మించిన కాకిడాగ, పచ్చకాకి నెమిలి ఈ రంగులు అనేవి ఈ జాములో ఎక్కువ శాతం విన్న అవకాశం ఉందండి. వీటి మీద ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకి, కోడి పింగళ, కోడి మైల, నల్ల కక్కిరాయి, నల్ల నెమిలి, కోడి పూల, కోడి కాకిడాగ, నల్లబొట్ల సేతువ, బూడిద మైల, కోడి రసంగి ఈ రంగులు అనేవి మ్యాక్సిమం ఈ జాములో అన్ని రంగుల మీద ఓడిపోయే రంగులండి. కాబట్టి దెబ్బలాట పెట్టుకునే వాళ్ళు 1-2 సార్లు రంగు అనేది ఎంచి పోట్లాడ అనేది పెట్టుకోవాలండి. మేము చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి.